ఈరోజు రిలీజ్ అయిన మూవీ రాజాసాబ్. ఈ సినిమా హిట్ అయిందా, ఫట్ అయిందా అనేది మీకు కొద్దిసేపట్లో చెప్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. రాజాసాబ్ ఎన్నో అంచనాల మధ్యలో జనవరి 9వ తారీఖున అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ఆల్రెడీ పడ్డాయి. బెనిఫిట్ షోలు అంటూ ప్రీమియర్ షోలు పడ్డాయి. టికెట్స్ రేట్ విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ₹1000, 1500, 2000 పైనే ఉన్నాయి. ఒక దగ్గర అయితే 50,000 కూడా ఉందంటట. ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెట్టుకొని ఆ టికెట్స్ రేటు విపరీతంగా పెంచేశారు. ఆ టికెట్స్ రేట్ ఏందో గోలేందో కానీ ప్రభాస్కి ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చి 300 కోట్లకు పైగా కలెక్షన్లు సృష్టించేట ఉన్నాడు. అమెరికాలో అయితే ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా ఈ సినిమాని తీసుకున్నారట. అంటే అక్కడ 100 కోట్ల వసూలు ఈజీగా సాధిస్తుంది అనుకో. మరి మారుతి గారి మీద ఏ విధమైన నమ్మకంతో ఈ సినిమాని తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ మహల్, తాత, నాయనమ్మ, తాత అండ్ రాజసాబ్ ఇలా ముగ్గురికి సంబంధించిన సినిమా. మొత్తానికి మహల్లోకి ఎంటర్ అయిన ప్రభాస్ గారు అక్కడ తాతగారితో ఏ విధంగా గొడవ పెట్టుకొని బయటకు వస్తారా లేదా? చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో ఉన్న ప్రభాస్కి ఎటువంటి చిక్కు సమస్యలు వచ్చినాయి అనేది సినిమా. మొత్తానికి ఆద్యంతం హర్రర్ ఎంటర్టైన్మెంట్ కామెడీతో నిర్మించారు ఈ సినిమాని. ఎటు చూసినా కూడా కామెడీ లెవెల్స్ ఫిక్స్ లెవెల్లో పెట్టారు. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. ఈ సినిమాలో సాంగ్స్ అయితే దారుణం, దరిద్రం, వేస్ట్, వరస్ట్. ఎందుకంటే ఒక్క సినిమా సాంగ్ కూడా బాగలేదు. అసలు ఈ సాంగ్స్లో డ్యాన్స్లు కానీ ఏది బాగలేదు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ తమను వాని తన్నాలి. ఎందుకంటే ఈ మధ్యన సాంగ్స్ అన్నీ కూడా డ్రమ్స్ కొట్టుడు కొడుతున్నాడు. అఖండ మూవీ సగం ఫ్లాప్ కట్టడానికి కూడా తమనే కారణం. ఇక నిధి అగర్వాల్ తన యొక్క పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో చేసింది. నిధి అగర్వాల్ రోల్ కూడా బాగుంది. ఇంకా దీంట్లో కాస్ట్కి వచ్చేసరికి ఏదైతే సరే మహల్గా నాయనమ్మగా చేసిన ఆమె కూడా నెక్స్ట్ లెవెల్లో చేసింది. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరి ఫస్ట్ డే 300 crores క్లబ్లో చేరి మొత్తానికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా చేరాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు మన వీడియోలు ప్రభాస్కి సంబంధించిన వీడియోలన్నీ పుష్కలంగా వస్తాయి. తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా చూసినా ఏ సినిమా కంటెంట్ అయినా ముందుగా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.